ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అద్దరగొట్టే రుచులు. ఇక్కడి వంటకాలను టేస్ట్ చేస్తే ఫిదా కావాల్సిందే. అందులోనూ ఇక్కడ ముస్లింలు తయారుచేసే నాన్ రోటీలను ఒక్కసారి తింటే మళ్ళీ ఎప్పుడు కోనసీమ వెళ్ళి నాన్ రోటీలు తిందామా అనిపించేలా ఉంటాయి ఈ నాన్ రోటీలు. అయితే కోనసీమలో దొరికే ఈ అరుదైన నాన్ రోటీ రుచి ఏమిటో తెలుసుకోవాలంటే నగరం గ్రామానికి వెళ్లాల్సిందే. ఇదిగో మీరు చూస్తున్న ఈ వంటకం పేరే నాన్ రోటీ. దీనినే ఇక్కడ తందూరి రోటీ అని కూడా పిలుస్తారు. దీని రుచి చాలా అమోఘంగా ఉంటుంది. దీన్ని ఎటువంటి కర్రీ లేకుండా తినచ్చు, కర్రీతో కూడా తినచ్చు. నాన్ వెజిటేరియన్ కర్రీస్తో అయితే దీని రుచి వేరే లెవెల్. ఒకవేళ మీరు కోనసీమలోని నగరం గ్రామానికి వెళ్తే మాత్రం దీనిని రుచి చూడ్డం మాత్రం మర్చిపోకండి. దీని రుచి గురించి చెప్పుకుంటూ అసలు సంగతి మర్చిపోయాం. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు, వేటితో తయారు చేస్తారు, అసలు ఈ రోటీలను తింటే ఆరోగ్యమేనా మొదలైన విషయాలను మహమ్మద్ అస్కారీ ద్వారా అడిగి తెలుసుకుందాం. నాన్ రొట్టెలండి. మైదా గోధుమ పిండి కలిపి పొయ్యిలో కొడతాం. ఎలా ఉంటుంది ఇది తింటే? ఈ ఫేమస్ అండి ఇక్కడ. మటన్ కర్రీ, చికెను ఎందులోనే వేసుకోవచ్చు. 4 days ఉంటుందండి. 4 రోజులు. ఎవరు పట్టుకెళ్తారండి ఇక్కడ నుంచి? కస్టమర్లు వస్తారు సార్, ఎక్కువ చాలా ఇక్కడ వస్తారు, బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు. నాన్ రొట్టె అండి. ఇక్కడ ఫేమస్ అది రోటీ. ఇది రోటీని గరాజీ పిచ్చి గుడ్డు అవి ఫేమస్ అండి. ఎవరు చేస్తారు ఇక్కడ? మేమే చేస్తాం సార్. అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అసలు? మామూలుగా ఆరోగ్యానికి బాగుంటుంది సార్. ఇది షుగర్ పేషెంట్ వాళ్ళు అందరూ ఎక్కువ తీసుకుంటారండి. అంటే నిల్వ ఉండడానికి ఏమైనా వాడతారు? ఏం వాడమండి. 4 రోజులు ఉంటుందండి. ఇవాళ నుంచి 4 రోజులు. అంటే ఎలా ఉంచాలని? అంటే మీరు ప్యాక్ చేస్తున్నారు కదా, కవర్లో పెట్టేసుకొచ్చండి. కవర్లో అంటే గాలి తగలాలా? అక్కడొద్దండి, మామూలు కవర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడు దొరుకుతాయంటే ఎలా చేయదు? లేదు, డైలీ ఉంటాయండి. ఇది సీజన్ అని ఉండదు డైలీ. మొదటి ఎలా చేస్తే చెప్పండి ఒకసారి. ఫస్ట్ పిండి కలుపుకుంటామండి. పిండి కలుపుని ఒండ్లు కోసుకుని ఆ బల్లం మీద చేసుకుని పొయ్యి మీద కొడతామండి. బొగ్గుల పొయ్యి మీద కాలుతామండి. గ్యాస్ కదండి, బొగ్గుల పొయ్యి. అంటే బొగ్గుల పొయ్యి వాడటం వల్ల ఏంటి? సుక్కర్ ఒకటి బొగ్గుల పొయ్యి మీద కాలుతాం. ఆయిలే ఉండదు దీంట్లో. ఆయిల్ ఉండదు. ఓకే. సో కొవ్వు సమస్య ఉండదు అసలు ఏమి ఉండదండి. ఎంత చెప్పుకొస్తారు? 5 నిమిషాలు ఉంటుందండి. పెట్టి కొట్టిననే తీసేయటమే. ఎక్కువ సేపు ఉండదండి. పొయ్యి చూసారు కదా లోపల, బొగ్గుల పొయ్యి. అది మీ పేరు? మొహమ్మద్ అస్కరీ అండి. మొహమ్మద్ అస్కరీ.